పాత సినిమాల్లో ఋషులు నీళ్లను మంత్రించి మనిషి మీద డల్లగానే కుక్కగానో రాయిగానో మారిపోవడం చూస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపించేది కదా. అలాంటి రీసెర్చే ఈ మధ్య కాలంలో డాక్టర్ ఎమోటో చేశాడు. వాటర్ని గనక మనం పరుష పదార్థాలతో తిట్టినట్టు అగ్రెసివ్గా కనుక వాటర్కి ఎక్స్పోజ్ చేస్తే వాటర్లో సర్ఫేస్ స్ట్రక్చర్ చాలా డిస్టర్బ్డ్గా వచ్చిందట. అదే వాటర్ని ప్రేమగా సంకేతాలతోటి చాలా మృదువుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటే వాటర్ సర్ఫేస్ కాస్త చాలా సిమెట్రిక్ స్ట్రక్చర్ ఫామ్ అయిందట. కాబట్టి మనం ఎవరితోటైనా మాట్లాడుతున్నాం, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మీ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా స్నేహపూరితంగా లాలనగా మోటివేషనల్గా మాట్లాడితే మన శరీరంలో 80% వాటర్తో నిండి ఉంది కాబట్టి మన బ్రెయిన్ స్పాంజ్ లాగా పనిచేస్తుంది కాబట్టి అందులో పిల్లలతో మాట్లాడినప్పుడు కనుక ప్రేమపూరిత మాటలు మాట్లాడితే వాళ్ళ బ్రెయిన్ ఇవే మాటల్ని ప్రేమను సగ్ చేసుకొని వాటి పట్ల మనుషులు చాలా సంతోషంగా చాలా ఎఫెక్టివ్గా చాలా ఫ్రెండ్లీగా చాలా మోటివేషనల్గా చాలా లీడర్షిప్ తోటి ఎదిగేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయని ఈ ప్రయోగం చెప్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చెక్ యువర్ లాంగ్వేజ్ వెన్ యూఆర్ టాకింగ్ టు యువర్ కిడ్స్.